మమ్మల్ని పని చేసుకోనివ్వండి. ఎవరు అడ్డుపడుతున్నారు మరి? ఎవరు అడ్డుపడుతున్నారు? రేవంత్ రెడ్డి నేను అధికారం కోల్పోయామనే అసహనంతో రోజు బురద చల్లొద్దు. సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి సోయి ఉండాలి. ఈ మాట మాట్లాడుతుంది రేవంత్ రెడ్డికి ఎవరు బురద చల్లుతురు? రోజు తెల్లాడితే లేచి కేసీఆర్ మీద ఏడ్చేది నువ్వు, కేసీఆర్ మీద ఆరోపణలు చేసేది నువ్వు. కాళేశ్వరం అవినీతి, కూలేశ్వరం అని చెప్పి, మేడిగడ్డ కుంగిందని చెప్పి, మొత్తం తెలంగాణ దోసుకున్నారని చెప్పి ప్రతిరోజు మాట్లాడేది రేవంత్ రెడ్డి. నిజంగా వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. సరే, ప్రజలు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, వాళ్ళు పాలన చేసుకొని అని చెప్పి ఆయన సైలెంట్గా కూర్చున్నాడు. సో ఇక్కడ పాలన చేయడం చెదగాక, పాలించడం చెదగాక కేసీఆర్ని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం. ఇది మన తిట్టుడు ఏంది? ఆయనేమో పాపాల భైరవాడట, ఈయనేమో హరీష్ రావునేమో తాడిచెట్టు లెక్క పొడుగు ఉన్నామంటాడు. నాకు అర్థం కాదు, సబ్జెక్ట్ లేనివాడు గిసోని మాటలు మాట్లాడతాడు. అరే పొచ్చోడు పొడుగోడు గిదెందుకు ఆయనకి నాకు అర్థం కాదు. సరే, ఆయన పొడుగు ఉన్నాడు, మరి నువ్వు పొచ్చిగా ఉన్నావు, దానికి ఏం చేస్తారు? మరి దానికి ఎవరేం చేస్తారు? గివా మాట్లాడేది? అరే ఇరిగేషన్ మీద ఈరోజు వెళ్ళిన ఎఫెక్ట్ వస్తుంది, రైతులకు నీళ్ళు అందించాలి, ఎట్లా ఏం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, సో నీళ్ళే లేవు, వర్షాలే పడతలేవు, నీళ్ళు ఎట్లా ఇవ్వాలని చెప్పి ఈయన మాట్లాడతాడు. ఇది రేవంత్ రెడ్డికి ఉన్న తెలివి. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టిర్రు. ఎన్నికలకు 6 నెలల ముందే రాజకీయాలు ఉండాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి ధీమా. ప్రీమియర్ ఎనర్జీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవం అంటూ చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా చెప్పినావు. ఇంతవరకు కూడా ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తలేవు. సో రైతులకు రైతు బంధు 15,000 ఇస్తున్నావు, అదే 12,000 ఇస్తున్నావు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తున్నావు, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పినావు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పినావు. దాంతోపాటు అవ్వాతాతలకు పింఛన్లు పెంచుతా అని చెప్పినావు, 4,000 ఇస్తా అని చెప్పినావు, వికలాంగులకు 6,000 ఇస్తా అని చెప్పినావు. మరి ఏమైంది? నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేవు? దానికి ఫస్ట్ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. నేను నమ్మి కదా ఓట్లేసింది, నేను నమ్మి ఓట్లేసారు కదా జనాలు. ఈరోజు నట్టేట ముంచే పరిస్థితున్నది. సో మా పని మనం చేసుకొని వాడిని నువ్వేం చేసినావని, ఏం ఒలగబరిచినావు, ఏం చేసినావు? ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినావా? ఎక్కడైనా శంకుస్థాపన చేసినావా? ఎక్కడైనా ఒక ఆసుపత్రి కట్టినావా? ఏదైనా ఒక ఆసుపత్రి అయినా కట్టినావా? న్యాయంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కట్టినావా? ఒక ప్రభుత్వ కాలేజీ కట్టినావా? ఒక ప్రభుత్వ స్కూల్ కట్టినావా? ఏం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏం చేసినావు అని చెప్పి నీ కాళ్ళ కట్టలు పెడుతుర్రు, నిన్ను ఆపుతున్నారు. నువ్వే కదా రోజు ఆరోపణలు చేసుకుంటావు. అక్కడ విషయం ఏంటంటే రోజు ప్రతిపక్ష పార్టీలు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయాలి. కానీ ఇది ఉల్టా అయిపోయింది. అధికార పక్షంలో ఉన్నట్టు మాట్లాడతలేడు, మళ్ళీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది ఈయన చేస్తున్న కథ. నువ్వేం చేస్తున్నావు, ఎట్లా అభివృద్ధి చేస్తున్నావు, ఏం కథ ఏందని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలని చెప్పి ఒక పక్క ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ముందు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి,